జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే